నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కవిత. కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై పోరాటం చేయాల్సిన మా పార్టీ నేతలే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారన్నారు. తాను జైల్లో ఉండగానే బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన తీసుకొచ్చారన్నారు. బీఆర్ఎస్ విలీనానికి తాను అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ లో తనపై చాలా కాలంగా కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. ఎంపీగా పోటీ చేసిన సమయంలో పార్టీలోని కోవర్టులు తనను ఓడించారన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. కావాలనే కొందరు పనిగట్టుకుని తనపై వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ వార్తలు రాయిస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కడే నాయకుడు అన్నారు కవిత. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించబోనని చెప్పుకొచ్చారు. పార్టీ నడిపించే సత్తా లేని వాళ్లు కూడా తనకు నీతులు చెప్తున్నారని మండిపడ్డారు కవిత. పనిలో పనిగా అన్న కేటీఆర్ కు తనదైన శైలిలో చురకలంటించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేయాలని కేవలం ట్వీట్లు పెడితే సరిపోదని హితవు పలికారు. అయినా సరే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఎవరున్నా గౌరవిస్తానన్నారు కవిత. కవిత కొంతకాలంగా కేటీఆర్ పై అసంతృప్తిగా ఉన్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కొడుకు, కూతురు, అల్లుడితో కేసీఆర్ ట్రబుల్స్ లో పడ్డారని విమర్శించారు. కేటీఆర్ మాదిరిగానే తనను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని కవిత కోరుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ తనకు అన్యాయం జరుగుతుందని, ఆస్తుల పంపకంలో, పదవి పంపకంలో తనకు అన్యాయం జరుగుతుంది, అన్నకు సమానంగా రావడం లేదన్న ఆలోచనతోటి ఆమె తండ్రికి రాసుకున్నటువంటి లెటర్. దాంట్లో సరే ఆమె ఓపెన్గా రాసిందా లేకపోతే ఏ రకంగా రాసినా ఆమె లెటర్ సారాంశం అయితే చాలా స్పష్టంగా పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందనే అంశాన్ని చెప్తా ఉన్నది. అన్నను టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టు అనేకమైన అంశాలు చూస్తూ ఉంటే ఆమె కోపం అంతా అన్నకు పెద్దపీట వేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్లో ప్రమోట్ చేస్తూ ఉన్నారు అనే అంశాన్ని ఆమె ప్రస్తావించినట్టుగా కనపడుతూ ఉన్నది. ఆపరేషన్ సింధూర్ను బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందని ధ్వజమెత్తారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో భద్రతా దళాలకు సంఘీభావంగా ర్యాలీ జరిపిన తర్వాత మాట్లాడారు ఆయన. పాక్పై యుద్ధం విషయంలో ప్రధాని మోదీకి అండగా నిలబడ్డామని, మరి యుద్ధాన్ని విరమించినప్పుడు అఖిలపక్షాన్ని పిలిచి ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. జరిగిన పరిణామాలు, ఈ దేశంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలను ఈ దేశ ప్రజలు ఆలోచన చేయాలి. యుద్ధమన్నా, దేశ భద్రతన్నా రాజకీయాలకు అతీతమని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తే, యుద్ధమైనా, యుద్ధ నీతైనా, ఏదైనా మాకు రాజకీయమే, ఎన్నికల లబ్ధి అని ఈనాడు తిరంగ ర్యాలీ పేరు మీద నరేంద్ర మోడీ గారు బయలుదేరి కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నాడు. ఇది ఎక్కడి నీతి అని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులు మేఘన, జోగి రాజీవ్ కు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు వైఎస్ జగన్. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో ఇబ్రహీంపట్నం దద్దరిల్లింది. తమ అభిమాన నేతను చూడాలనే లక్ష్యంతో భారీగా తరలివచ్చిన ప్రజానీకంతో ఇబ్రహీంపట్నం జనసంద్రమైంది. మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే తమ భవిష్యత్తు, జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. అడుగడుగునా వైఎస్ జగన్ పై అభిమానులు పూల వర్షం కురిపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీ, కరచాలనం చేసేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. కడపలో మహానాడు పేరుతో తెలుగుదేశం పార్టీ డ్రామా చేసిందని ధ్వజమెత్తారు రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. మహానాడు పేరుతో 100 కోట్ల రూపాయల సొమ్ము వెదజల్లారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చకుండా మహానాడులో వైఎస్ఆర్సీపీని, వైఎస్ జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు శ్రీకాంత్ రెడ్డి. ఈరోజు స్కూళ్ళు ఎక్కడ పెట్టిన గొంగులు అక్కడ ఆపేశారు. నాడు నేడు పథకం ఆపేశారు. ఇంగ్లీష్ మీడియం లేకుండా చేస్తున్నారు. అమ్మ ఒడి ఇంతవరకు ఇవ్వలేదు, సంవత్సరం మొత్తం ఎగరగొట్టారు. కాలేజీలకు పోయే విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వకుండా మానేశారు. వాళ్ళు ఈ రోజున రోడ్డును పడుతున్నారు, టీసీ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. డిఎస్సి అని చెప్పి సంవత్సరం పూర్తయినా ఇంకా రేపు నెల, వచ్చే నెల అని మాట్లాడుతున్నారు. ఒక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎన్ని ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని ఇచ్చారో ఒక్కసారి బేరీ చేసుకోండి. ఇవన్నీ చర్చ జరుపుతారేమో మీ ప్లీనరీలో అని ఆశించాం.
ఆంధ్రప్రదేశ్కు పట్టిన పీడ చంద్రబాబు, లోకేష్ అని దుయ్యబట్టారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. చంద్రబాబును ఎన్టీఆర్ తిట్టిన క్యాసెట్లు ఎన్నో ఉన్నాయని, అయినా సిగ్గు లేకుండా మహానాడులో ఏఐఎన్టీఆర్తో పొగిడించుకున్నారని ఆమె విమర్శించారు. అది మహానాడు కాదు, వెన్నుపోటు నాడు అని విమర్శించారు లక్ష్మీ పార్వతి. వాటన్నిటిని తుంగలో దొక్కి ఈరోజు అమరావతి పేరుతో అడ్డగలుగా సంపాదిస్తూ మళ్ళీ కూడా ఈ విధంగా తండ్రి కొడుకులు తయారయ్యారు. ఈ రాష్ట్రానికి ఒక పీడలాగా చీడలాగా పట్టుకున్నారు వీళ్ళు. ఆనాడు కాదు, ఒక ప్రజలకి అది వెన్నుపోటు నాడు అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ఎట్లా పార్టీ లాక్కున్నారో అదేవిధంగా ఈరోజు కూడా మరి ప్రజలను వెన్నుపోటు పొడిచి హామీలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు ప్రజలను వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటు నాడుగా దాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కారు వేధింపులు కొనసాగుతున్నాయి. అక్రమ కేసులో అరెస్ట్ చేసిన 13 మంది వైఎస్ఆర్సీపీ నేతలను ఇంకా కోర్టులో ప్రవేశపెట్టలేదు పోలీసులు. పులివెందులలో వైఎస్ఆర్ విగ్రహానికి పచ్చ తోరణాలు కట్టి కవ్వింపులకు దిగాయి పచ్చ మూకలు. కూటమి నేతల ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేశారు పోలీసులు. 13 మందిలో 8 మందిని కడపకు తరలించారు పోలీసులు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్తో పాటు మరో 4గురిని వేముల పిఎస్లోనే ఉంచారు పోలీసులు. మాజీ ఎంపీ నందిగం సురేష్ పై అమానవీయ చర్యకు దిగారు తుళ్లూరు పోలీసులు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి హింసిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో మాజీ ఎంపీని విచారించాలని ఆదేశించింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. నందిగం సురేష్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పటికీ లాకప్లో ఉంచుతున్నారు. నందిగం సురేష్కు సరైన ఆహారం కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు పోలీసులు. తుళ్లూరు పోలీసుల తీరుపై కోర్టులో న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. కడప మేయర్ సురేష్ బాబు తొలగింపుపై స్టే విధించింది ఏపీ హైకోర్టు. మేయర్ కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు చేశారంటూ టీడీపీ ఎమ్మెల్యే మున్సిపల్ శాఖకు కావాలనే ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి విచారణ జరపకుండానే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మేయర్ సురేష్ బాబును తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ మేయర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మున్సిపల్ శాఖ ఉత్తర్వులపై స్టే విధించింది. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని కడప మేయర్ సురేష్ బాబు అన్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుట్రపూర్వకంగా చేసిన కుట్రలు బట్టబయలు అయ్యాయని ఆయన అన్నారు. కడప మేయర్ పదవి నుంచి తనను తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వటం సంతోషకరమన్నారు సురేష్ బాబు. ఏపీలో ఉద్యోగ ఆరోగ్య స్కీమ్ స్కామ్ గా మారిందన్నారు రాష్ట్ర జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఉద్యోగులకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని మండిపడ్డారు ఆయన. ఉద్యోగులకు సుమారు 20,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారన్నారు. పీఆర్సీ, డీఏల సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని ప్రశ్నించారు బొప్పరాజు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం మేము కష్టపడి పనిచేస్తాం. ఇప్పటికే అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం కల్పించమని కోరి ఉన్నాం. కానీ ఇంతవరకు మాకు అవకాశం కల్పించలేదు. తెలియదు మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు మనకు తెలియదు. కానీ మేము గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం గారికి చెప్పాం, వాళ్ళ పర్సనల్ సెక్రటరీస్కి చెప్పాం. వీలైనంత త్వరగా పరిష్కరిస్తే ఉద్యోగులు సంతోషపడతారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. పేరుకు అది పార్టీ కార్యక్రమం, కానీ పనిచేసేదంతా ప్రభుత్వ ఉద్యోగులే. కడపలో జరుగుతున్న మహానాడు తీరిది. కనీసం పనిచేస్తున్న ఉద్యోగులు పోలీసులకు తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదు. మహానాడు సెక్యూరిటీకి వచ్చిన పోలీసులు తమకు భోజనం సరిగా పెట్టడం లేదంటూ వాపోతున్నారు. అక్కడే ఉన్న టీడీపీ నాయకులతో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. 6:30కి వచ్చిన 6:30కి వచ్చి మేము ఎన్ని గంటలు వెళ్ళా చెప్పు. పోనీ ఆ టైంలో అయింటేదా? ఆ టైంలో కాదు, వన్స్ వచ్చిన తర్వాత టిఫిన్ పోయి తనసటే ఉన్నాడా అంటారు. అదే టిఫిన్ చేసుకున్నా అంటే లక్ష్యంగా నిన్న పెద్ద అవసరం నిన్న కాదు, వచ్చిన రోజు జీవీఎస్ఎట్లే బ్రదర్, వచ్చిన రోజు నుంచి అంటే
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయన ఇండియాకు తిరిగి వచ్చేందుకు పాస్పోర్ట్ను పునరుద్ధరించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావును అరెస్టు చేయొద్దన్న సుప్రీం ఇండియాకు వచ్చిన 3 రోజుల్లో అధికారుల ముందు హాజరు కావాలని సూచించింది. విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసిన న్యాయస్థానం కేసులో దర్యాప్తుకు ప్రభాకర్ రావు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. సిరాజ్ అనుచరుడు ఫర్హాన్ని అదుపులోకి తీసుకున్నారు. కాజీపేటలో ఫర్హాన్ని కలిసిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. ఫర్హాన్ ఎవరెవరిని కలిశాడు అనే దానిపై ఆరా తీస్తోంది ఎన్ఐఏ. తెలంగాణ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో సిఐడి దూకుడు పెంచింది. తమిళనాడుకు చెందిన 2 ఏజెంట్లను అదుపులోకి తీసుకుంది. దీంతో ఇప్పటివరకు 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లయింది. తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన ఈ 2 ఏజెంట్లు చెన్నైకు చెందిన శంకరన్ అలియాస్ సాయి శంకరన్ ఎన్ రమ్యగా గుర్తించారు. నిందితులని ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తెలంగాణకు తీసుకొచ్చిన సిఐడి వారి పాస్పోర్ట్లు, మొబైల్స్ ను సీజ్ చేసింది. గోల్డ్ బిస్కెట్ స్కామ్ పేరిట తమ సంస్థపై వస్తున్న ఆరోపణలను వెగా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ కుమార్ ఖండించారు. ముచ్చర్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి గోల్డ్ బిస్కెట్ స్కీమ్ పేరిట డబ్బులు వసూలు చేసి జనానికి కుచ్చుటోపి పెట్టాడని కేసు నమోదైన నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు ఆ సంస్థ ఎండీ నవీన్ కుమార్. తమ సంస్థలో చిట్టీలు అనేవి ఉండవని, కేవలం 11 నెలల స్కీమ్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు ఆయన. ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తి చీటీలు మరియు గోల్డ్ స్కీములు కట్టించుకొని పరారైనట్లు తెలిసింది. సదరు ముత్యాల శ్రీనివాసరావుకు మాకు అంటే వేగా సంస్థకి కానీ వ్యక్తిగతంగా కానీ సంస్థ తాలూకా కానీ ఎటువంటి సంబంధాలు లేవు. అలానే చిట్టీలు కానీ గోల్డ్ స్కీములు కట్టించుకొని ఏజెంట్స్ మా వేగా సంస్థకు ఎవరూ లేరు, మేము ఎవరిని నియమించలేదు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గత 18 ఏళ్ల కాలంలో మే నెలలో జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయడం ఇదే తొలిసారని పరివాహక గ్రామాల ప్రజలు చెబుతున్నారు. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రలో కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టులో ఈ ఉదయానికి 6900 క్యూసెక్కుల వరకు వచ్చిన వరద నీరు మధ్యాహ్నానికి 80,000 క్యూసెక్కులకు పెరిగింది. జూరాల ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 9.657 టీఎంసీలు. జలాశయంలో నీటి నిల్వ 7.682 టీఎంసీలకు చేరింది. 66,000 క్యూసెక్కులను వరద పెరగడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. ఇక నేషనల్ అప్డేట్స్ చూద్దాం. పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇది నిర్మమత ప్రభుత్వం అంటూ ఫైర్ అయ్యారు. ముర్షిదాబాద్ అల్లర్లకు దీదీ సర్కార్ వైఫల్యమే కారణమన్నారు. సంక్షేమం, అభివృద్ధి లేదు, టీఎంసీకి అంతా రాజకీయమే అంటూ మండిపడ్డారు మోదీ. బెంగాల్లోని అలీపూర్ దౌర్లో ప్రధాని పర్యటించారు. 1017 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భారత్ పెట్రోలియం గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన మోదీ దీదీపై ధ్వజమెత్తారు. హింసా రాజకీయాల నుంచి బెంగాల్కు విముక్తి కావాలన్నారు మోదీ. बंगाल की जनता पर हो रहे इन अत्याचारों से यहां की निर्मम सरकार को कोई फर्क नहीं पड़ता. बंगाल की जनता को अब टीएमसी सरकार के सिस्टम पर भरोसा नहीं है. टीएमसी सरकार इसके दोषी लोगों को बचाने की कोशिश कर रही. बंगाल के मेरे भाई बहन आपको विश्वास दिलाने आया हूं, भाजपा ये नहीं होने देगी. తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ మధ్య దూరం మరింత పెరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ లో భాగంగా అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహిస్తున్న థరూర్ మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్న ప్రకటనలు సొంత పార్టీలో కుంపటి రాజేస్తున్నాయి. దీంతో శశి థరూర్ ను టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలనే డిమాండ్లు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజా వివాదంపై ఘాటుగానే స్పందించారు శశి థరూర్. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారన్నారు. ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా మోదీ సర్కార్ తీసుకున్న
ప్రతీకార చర్యల గురించే తాను మాట్లాడారని, గత దాడులను గురించి ప్రస్తావించలేదని స్పష్టం చేశారు శశి థరూర్. ఇటీవల భారత్పై జరిగిన దాడులను, దానికి మన ప్రభుత్వం స్పందించిన విధానాల ఆధారంగానే తాను మాట్లాడారని వివరించారు. అయితే ఎప్పట్లానే కొందరు విమర్శకులు, ట్రోలర్స్ తమకు తగినట్టుగా తన వ్యాఖ్యలను వక్రీకరించడంలో విజయం సాధించారని చురకలంటించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు శశి థరూర్. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో అంతర్భాగమని పునరుద్ఘాటించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పీఓకే ప్రజలు మన సొంత వాళ్లే అన్నారు. ఏదో ఒక రోజు పీఓకే తిరిగి భారత్లో భాగమవుతుందని భరోసా ఇచ్చారు. సిఐఐ వార్షిక బిజినెస్ సదస్సులో మాట్లాడారు రక్షణ మంత్రి రాజ్నాథ్. साथियों, मैं मानता हूं कि आज पाक ऑक्युपाइड कश्मीर के लोग हमारे अपने हैं. आप मानते हैं ना? पाक ऑक्युपाइड कश्मीर के लोग वो हमारे अपने हैं, हमारे परिवार के हिस्सा हैं. हम प्रधानमंत्री के श्री नरेंद्र मोदी जी के एक भारत श्रेष्ठ भारत के संकल्प के लिए पूरी तरह से प्रतिबद्ध हैं और हमें यह पूर्ण विश्वास है कि हमारे वो भाई जो आज हमसे भौगोलिक और राजनीतिक रूप से अलग हैं, वो भी अपने स्वाभिमान, आत्मा की आवाज और स्वेच्छा से भारत की मुख्य धारा में कभी न कभी जरूर वापस लौटेंगे. రక్షణ రంగంలోని ప్రధాన కాంట్రాక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. సంతకాలు జరుగుతాయి కానీ డెలివరీలు మాత్రం మొదలు కావని అసంతృప్తి వ్యక్తం చేశారు. సిఐఐ వార్షిక సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చెయ్యలేని పనికి వాగ్దానాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. మన దళాలు, పరిశ్రమ మధ్య విశ్వాసం పెరగాల్సిన అవసరం ఉందన్నారు ఐఏఎఫ్ చీఫ్. భారత్లో విస్తరించిన పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ నెట్వర్క్ పై దర్యాప్తు ఏజెన్సీలు ఉక్కుపాదం మోపుతున్నాయి. తాజాగా రాజస్థాన్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సకూర్ ఖాన్ మగలియార్ గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. అతనికి కాంగ్రెస్తో సంబంధాలు ఉండటం సంచలనంగా మారింది. జైసల్మేర్లోని స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో పనిచేస్తున్న సకూర్ ఖాన్ రాజస్థాన్ మాజీ మంత్రి షాలీ మహ్మద్ వద్ద పీఏగా పనిచేశాడు. వీరిద్దరూ జైసల్మేర్ జిల్లాలోని ఒకే గ్రామానికి చెందినవారిగా అధికారులు గుర్తించారు. అనుమానాస్పద కార్యకలాపాల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సకూర్ ఖాన్ పై నిఘా పెట్టిన రాజస్థాన్ సిఐడి ఇంటెలిజెన్స్ బృందాలు బుధవారం అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు కాసేపు లాభ నష్టాల మధ్య చెలించాయి. ప్రధాన షేర్లలో కొనుగోళ్ల అండతో తిరిగి పుంజుకున్నాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 24,880 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, M&M, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మారుతి సుజుకి షేర్లు లాభపడ్డాయి. దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,320 ఉండగా ఇవాళ 300 తగ్గి 98,020 రూపాయలకు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర 1,411 ఉండగా ఇవాళ 36 రూపాయలు తగ్గి 1,375 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 98,020 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,375గా ఉంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. ఆర్సీబీ బౌలర్స్ ధాటికి పంజాబ్ 14 ఓవర్లలోనే 101 పరుగులకు ఆల్అౌట్ అయింది. స్టైనిస్ ఒక్కడే 26 పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలర్స్లో హేజల్వుడ్, సుయాష్ శర్మ చెరు 3 వికెట్లు పడగొట్టగా యష్ దయాళ్ 2, భువనేశ్వర్, షెపర్డ్ చెరో వికెట్ తీశారు. 102 పరుగుల టార్గెట్ చేజ్ చేస్తే బెంగళూరు ఫైనల్లోకి అడుగు పెడుతుంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.